వరి పంట చివరి తడి కోసం అన్నదాత తల్లడిల్లుతున్నాడు. పంటకు తడి ఇస్తారా లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలా అని రేవంత్ సర్కార్ను నిగ్గదీసి అడుగుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకీపురంలో రైతులు పురుగుల మందు డబ్బా పట్టుకుని నిరసన తెలిపారు. బిక్కేరు వాగులోకి నీళ్లు వదలాలని కోరుతున్నారు. లేదంటే తమకు చావే శరణ్యమని నిట్టూరుస్తున్నారు. సాగునీరు లేక 200 ఎకరాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసం పెట్టి నాటు నీళ్ళు వదిలిపెడితేనే మేము తాడిపాల పాట దాకా నీళ్ళు వచ్చేటట్టుగా మళ్ళీ వదిలిపెట్టుండ్రి. అట్లయితేనే మేము బసాయిస్తాం, కానీ లేకపోతే మాకు ఇక సావే దిక్కు. మీరు కూడా అర్థం చేసుకోవాలి మా రైతుల బాధ. రైతే కాబట్టి బాధ అర్థం చేసుకొని మా పంటను కాపాడాలని మేము ఆశిస్తున్నాం. వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ వదిలేసాను ఏం లేకుండా పోతుంది. ఆ పెదపడిచాల దాకా వచ్చింది, బంద్ అయింది. ఇప్పటికి 2 సార్లు ఇడిచిపెట్టిన పేరు మాకు వచ్చు లేదేం లేదు. ఇది మొత్తం ఎండిపోతుంది, మేము ఏం చేయము. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. మాకు మందు డబ్బా తప్ప ఇంకోటి ఏది లేదు. ఏం మనం ఏం వచ్చేరకలేదు, ఎక్కడ ఆదిరకలేదు. వీటి బోర్లు లేవు మాకు. ఏట్ల బోరు కొరకు మేము అన్ని పెట్టుకున్నాం. మీరు చెప్పింది అదొరకు చెప్పకుండా బాగుండు. మీరు చెప్పి